హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు మరియు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే రావడం జరిగిందనమాట మనకు ప్రభుత్వం నుంచి. ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామంటే, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక విన్నట్లయితే, ఇక 8వ వేతన సంఘం చూసుకున్నట్టయితే ఉద్యోగులకు శుభవార్త. మూల వేతనం, డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ భారీగా పెంపు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ను అమలు చేయబోతుందని, బేసిక్ పేలో డిఎన్ఎస్ అలవెన్సెస్ మరియు డిఏను, టీఆర్ను కూడా బెనిఫిట్స్ వస్తాయని చెబుతున్నారు. అయితే 8వ వేతన సంఘం ద్వారా మీకు ఎక్కువ జీతం మరియు ఇతర ప్రయోజనాలు లభిస్తాయని ఇప్పుడు అనుకోకండి. ఎందుకంటే 8వ వేతన సంఘం పే కమిషన్ జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. అవును, 2 పే స్కేలు మరియు 2 పే కమిషన్ల మధ్య ప్రస్తుతం ఉన్న 10 ఏళ్ల అంతరాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం అందిందనమాట. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. 7వ వేతన సంఘం ఫిబ్రవరి 2014లో ఏర్పాటైంది, కానీ దాని సిఫారసులు జనవరి 1, 2016 నుంచి ఇక అమలు చేయబడ్డాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడు 8వ వేతన సంఘం ఏర్పాటు కానుందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు మరియు ప్రాథమిక వేతనాలు, అలవెన్సెస్ మరియు పెన్షన్లు, ఇతర సౌకర్యాలు సవరించేందుకు 8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కేంద్రం ఆమోదించినప్పటికీ 8వ వేతన సంఘం సిఫారసులు పూర్తయిన తర్వాతనే అమలు చేయాలని భావిస్తున్నట్టు, 10 సంవత్సరాలకు ఇక అనుకున్నది కంటే ముందుగానే విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇక ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. త్వరలోనే దానిపైన ఒక ముఖ్యమైన ప్రకటన తీసుకోబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.